నాయర్ అని వాడు నా మోకాల మీద పడ్డాడు. ఓ పడినప్పుడు మోకాలు ట్విస్ట్ అయిపోయింది. ఏసీఎల్ ఈస్ గాన్ టోటలీ. ఏసీఎల్ పీసీఎల్ ఈస్ పార్షియలీ టాన్. మినిస్కస్ ఉంటుంది, ఫైబర్ ప్యాడ్ చిరిగిపోయింది. ఓ నీ అంతా దెబ్బతింది అనమాట. అది మేజర్ చాలా. మేజర్ అంటే డిజబిలిటీ అది. యా కేరళలో మ్యారియట్ లో అక్కడ జరిగితే అక్కడ నుంచి ఇమీడియట్ గా అక్కడ లేక్ షోర్ హాస్పిటల్స్ ఉంటాయి కొంచెం ఎదురుగా అనమాట. అక్కడ జాయిన్ చేశారు. వాడు సర్జరీ చేయాలంటే మలయాళ రాజ్యంలో ఎందుకు హైదరాబాద్ వచ్చారు. కేరళలో చేశారు నాకు సర్జరీ. రఘువీర ఓకే రిమూవ్డ్ ఆల్ ఇన్ఫెక్షన్ వచ్చింది 2-3 days కి. అది మీరు 2 legs అని చెప్పారు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ది 1 leg. 1 leg. ఓకే 2 legs కాదండి, ఒక లెగ్ అయిపోయింది. తర్వాత సుందరం ఫౌండేషన్ చెన్నైలో రీఫాబ్రికేట్ చేశారు. ఇది ఒకటి అండి. అది క్లియర్ గా ఉందా? ఆడియో క్లియర్ గా ఉందా? క్లియర్ ఉందండి, చాలా క్లియర్ ఉంది. తర్వాత రీఫాబ్రికేట్ చేశారు. ట్యాండన్ ఉంటుంది, పెటల్లా ట్యాండన్, మోకాల మీద, మోకాల కింద. ఆ ట్యాండన్ తీసి నా ఏసీఎల్ ని రీబిల్డ్ చేశారు. రీబిల్డ్ చేసి అలా తర్వాత అది కూడా లాక్సిటీ వచ్చింది, ప్రాపర్ ఫిజియోథెరపీ అది చేయకపోతే. తర్వాత మళ్ళీ అపోలోలో డాక్టర్ పింగ్లీ మళ్ళీ 3rd time సర్జరీ అయింది. 1.5-3 సార్లు సర్జరీస్ అయినాయి అనమాట. దిస్ ఇస్ మీకు 50 ఏళ్ళు ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ 50 ఏళ్ళు ఉన్నప్పుడు కరెక్ట్. సో ఆ తర్వాత ఎట్లా అయిందంటే, ఇప్పుడు మనం కార్ కనుక ఒక టైర్ గాలి తీసేసి డ్రైవ్ చేశారనుకోండి, అది సస్పెన్షన్ ఎఫెక్ట్ ఇస్తుంది ఎక్కడో చోట. సస్పెన్షన్ ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాపెండ్. నేను వంకరగా నడవటం, నడకలో ఉన్న పోస్చర్ మారటం వల్ల ఒక లెగ్ వీక్ అయిపోయింది కదా, దానివల్ల కరెక్ట్ గా 2 years తర్వాత స్పైన్ ఎఫెక్ట్ అయింది దానికి. డాక్టర్ అలోక్ రంజన్, న్యూరో చీఫ్, ఇప్పుడు కూడా ఆయన చీఫ్ అపోలో హిల్స్ అండి. సో ఆ స్పైన్ ఇన్ఫాక్ట్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ యూరినరీ సిస్టమ్కి వెళ్ళే మజిల్ ని డ్యామేజ్ చేసింది. సో అప్పుడు ఆయన సర్జరీ చేశాడు. సర్జరీ చేసి హీ సెడ్ దట్ హై పాసిబిలిటీ యు లివ్ ఇన్ వీల్ చైర్ అన్నాడు. ఐ హావ్ టు లివ్ విత్ ఎక్స్టర్నల్ క్యాథెటర్, యూరిన్ క్యాథెటర్ తో బతకాలని చెప్పి నన్ను ప్రిపేర్ చేశాడు ఆయన. ఈ ప్రాసెస్ లో మీకు బ్యాక్ బోన్ కూడా ఎఫెక్ట్ అయిందండి? బ్యాక్ బోన్ నుంచి కరెక్ట్ గా ఏంటంటే, ఇప్పుడు ఈ స్విచ్ బోర్డ్ లో ఉంటాయి చూడండి వైర్లు, మెయిన్ లైన్ నుంచి వచ్చిన వైర్స్ స్విచ్ బోర్డ్ దగ్గరికి వచ్చి స్ప్లిట్ అవుతాయి. ఒకటి ఫ్యాన్ కి, ఒకటి లైట్ కి అట్లా వెళ్తాయి కదా. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చిన కేబుల్స్ అన్ని నాకు ఇన్ఫెక్షన్ వచ్చిన చోట కరెక్ట్ గా అది డివైడర్, జంక్షన్ పాయింట్ అనమాట. రీప్రొడక్టివ్ సిస్టమ్ కి, కొన్ని కిడ్నీస్, కొన్ని అలా మజిల్స్ స్ప్లిట్ అవుతుంది. అక్కడ వచ్చింది ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ యూరినరీ సిస్టమ్ కి వెళ్లే మజిల్ ని డ్యామేజ్ చేసింది, నెర్వ్ని. సో ఆయన వర్డ్స్ లో అయితే, ఐ హావ్ టు లివ్ విత్ ఎక్స్టర్నల్ క్యాథెటర్ అండ్ యూ విల్ చైర్. ఈ సెడ్ లైక్ ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ యు విల్ హావ్ 1 problem, 100% ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది, రెండో ప్రాబ్లం నీ లక్ అని చెప్పాడు అనమాట. ఈస్ టు కన్సోల్ మీ. ఇక్కడ యుఎస్ వెళ్తా ఉంటావు కదా, థై పౌచెస్ ఉంటాయి, యూరిన్ పౌచెస్. థై పౌచెస్ పెట్టుకుంటే నువ్వు నీ గ్లామర్ ఏమైనా దెబ్బతిందో టచ్ చేసుకోవచ్చు, మామూలుగా బతకొచ్చు అని చెప్పేవాడు అనమాట. ఐ వాజ్ ఇన్ ద బెడ్ అండి ఫర్ 6 months. కొండాపూర్ లో ఉంటాను నేను. 6 నెలలు నేను బెడ్ మీద ఉన్నాను. బెడ్ మీద పడుకుని యూరిన్ పౌచ్ పెట్టుకుని బతికాను. అప్పుడు అనిపించింది, అంటే మీకు అంటే ఇంత పాజిటివ్ గా మాట్లాడటం ఇప్పుడు పాసిబుల్, గానీ మనం ఎక్స్పీరియన్స్ అయితే ఆ పెయిన్ ఉండదు, ఈ పాజిటివిటీ ఉండదండి. సో ద బుక్, మీరు చెప్పినట్టు మీ బుక్ చేంజ్ చేసిందా మిమ్మల్ని? నేను బుక్ రీడర్ అండి ఫస్ట్ నుంచి. బుక్ హెల్ప్ చేస్తా ఉండే, పీరియాడికల్ గా హెల్ప్ చేసే, కానీ ఆ పాజిటివిటీ, ఆ మోటివేషన్ ఎక్కువసేపు ఉండదండి. నెగిటివ్ తెలుసుగా మీకు, నెగిటివిటీ చాలా స్ట్రాంగ్, ఇంటెన్సిటీ ఎక్కువ నెగిటివిటీకి. పాజిటివిటీ వైట్ పెయింట్ అంటారు, నెగిటివిటీ బ్లాక్ పెయింట్ అంటారు. అది 80% ఉంటే ఇది జనరల్ 20% ఉంటుంది. నెగిటివిటీ 10% ఉన్నా కూడా అది మొత్తం 90% పాడు చేసేస్తుంది టోటల్ గా. ఒక లీటర్ బ్లాక్ పెయింట్ ఒక డ్రమ్ వైట్ పెయింట్ మార్చేస్తుంది. అట్లానే ఒక నెగిటివ్ థాట్ కెన్ స్పాయిల్ ద ఎంటైర్ థింగ్. నేను అందరినీ మోటివేట్ చేసేవాడిని, పాజిటివ్ చెప్పేవాడిని. నా దగ్గరకు వచ్చేసరికి నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. 6 months అంటే నాట్ ఏ జోక్. 6 months మంచం మీద ఉంటామంటే ఐ స్టార్టెడ్ షౌటింగ్ అట్ మై వైఫ్ అండ్ అక్కడ ఎవరిని రావద్దని అట్లా ఆ స్థితికి వెళ్ళిపోయాను. వన్ ఫైన్ డే అనిపించింది, దిస్ ఇస్ నాట్ ద వే ఐఎమ్ సపోజ్ టు లివ్. ఇందులో బతికి ఇన్నాళ్ళు మాట్లాడుతూ జనాలందరినీ మోటివేట్ చేస్తూ నేను ఇలాగ చచ్చిపోవాల్సింది అనిపించింది. రియలీ హెల్ప్ దట్ బుక్ హెల్ప్ మీ. ఏంటంటే లూయిస్ హే అని ఒక హీలర్ ఉందండి, క్రిస్టియన్ హీలర్.
ఓకే. లెర్న్ దట్ హీలింగ్ అంటే మన భగవద్గీతలో కూడా ఉంటాయి. ఆ హీలింగ్ ఆవిడ క్రిస్టియానిటీ నుంచి నేర్చుకుంది. ఆ చర్చిలోకి వెళ్ళి హీలింగ్ ప్రేయర్స్ చేస్తారు కదా, ఓకే. దాన్ని ఆవిడ ఏంటంటే కొంచెం సైన్స్ మిక్స్ చేసి ఎఫర్మేషన్స్, పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఎలా హెల్ప్ చేస్తాయి బాడీకి అని రాసింది ఆ బుక్ అంతా. ద హీలియో మైండ్ అనేది అదే అనమాట మోస్ట్లీ అన్న ఇది. అప్పటికే నేను నమ్మేవాడిని థాట్ ఈస్ ద మేజర్ థింగ్, థాట్ కెన్ సాల్వ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అని సో నమ్మేవాడిని. అన్ని బుక్స్ అవే చెప్తాయి. అన్ని అదే చెప్తాయి. అవును, నాట్ ఈజీ టు, ఇట్స్ సో సింపుల్ అండి, బట్ నాట్ ఈజీ టు ఇంప్లిమెంట్. డెఫినెట్లీ. అప్పుడు ఇక వెళ్ళి కూర్చున్నాను ఆయన దగ్గరికి, అలోక్ దగ్గరికి వెళ్ళి, నాది తీసేరా బాబు, యూరిన్ క్యాథెటర్ తీసే, నేను మేనేజ్ అవుతానంటే హీ కన్సోల్డ్ మీ లైక్ 2-3 days నన్ను ఏదో కథలు చెప్పి పంపించేసాడు ఆయనకి. ఓకే. 4వ రోజు వెళ్ళి గొడవ పెట్టుకున్నాను, తీయకపోతే ఏదో క్లినిక్ వెళ్ళి తీయించేసుకుంటానని చెప్పి. He removed and he asked me to stay there for 1 day and output ఎంత తాగి మంచి నీళ్ళు తాగు, యూరిన్ అవుట్పుట్ ఎంత అంతా మెడల్ చేసి సాటిస్ఫైడ్ సమ్హౌ అని పంపించాడు. బట్ ఆఫ్టర్ 2-3 days I realized the major dent ఏంటంటే, even after drinking 5-6 liters of water, I'm not feeling the urge of going to washroom. బ్లాడర్ నిండింది, బాత్రూమ్కి వెళ్ళాలి అనే ఫీలింగ్ లేదు. అప్పుడు మీకు తెలియకుండా మీ సబ్ కాన్షియస్ ట్యూన్ అయిపోయింది. ట్యూన్ అయింది, క్యాథెటర్ ఉంది, క్యాథెటర్ నుంచి వెళ్ళిపోతున్నాయి అప్పుడు దాకా ఏంటో తెలియదు నాకు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కంగారు పడి స్టెరాయిడ్స్ అయ్యి వాడాడు, బట్ నో యూస్. అదే ఎంటైర్ స్టోరీలో బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ ఏంటంటే, ఐఎమ్ నాట్ వెట్టింగ్ మై ప్యాంట్స్ అండ్ ఐఎమ్ నాట్ వెట్టింగ్ ద బెడ్. రైట్. ఇఫ్ ఐ గో టు వాష్రూమ్ ఐ కెన్ పాస్ ద యూరిన్. సరే, ఒక 2-3 days తర్వాత ఆయన నేనే కన్సోల్ చేశాను, నో ప్రాబ్లం, నేను మేనేజ్ అవుతాను అని చెప్పి వచ్చేసాను. అలారం పెట్టుకునేవాడిని ఫస్ట్ లో 2-3 days, 2-3 hours ఒకసారి, 3 hours ఒకసారి అలారం పెట్టుకుని వాష్రూమ్కి వెళ్ళాలనేది అనమాట. ఈవెన్చువల్లీ ఇట్ బికేమ్ ద పార్ట్ ఆఫ్ మై థాట్స్. ఇవాళ కూడా డిజబిలిటీ అలాగే ఉంది. తర్వాత మైండ్ స్టార్టెడ్ టేకింగ్ ఓవర్ ద మజిల్ రోల్. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటంటే, అందులో 3 hours తర్వాత నేను యూరిన్ పాస్ చేసే టైం వచ్చింది అనే థాట్ వచ్చింది అనుకోండి మైండ్ లో, ఆగవు నాకు. ఐ కాంట్ హోల్డ్ ఫర్ మోర్ దెన్ 10 seconds కూడా ఉండవు. రైట్. సో అకార్డింగ్లీ ఐ చేంజ్ మై లైఫ్ స్టైల్. బస్సులు ఎక్కడం, ట్రైన్, ఫ్లైట్, కార్, ఎంత దూరం అయినా అదే చూస్తాను అన్నమాట, యాక్సెస్ ఉంది దాన్ని ఎట్లా. ఇప్పుడు అనిపించింది ఎనీవే, ఇప్పుడు నా బాడీ పాడైపోయింది, అట్లాగా చాలా డిజేబిలిటీస్ వచ్చేసి. సో మీకు నీ రీప్లేస్మెంట్ లాంటిది ఏం జరగలేదు? ఇట్ ఇస్ ఓన్లీ ది ఏసిఎల్ టేర్ అండ్ లెగ్మెంట్స్ లేవు నాకు. గ్రాఫ్ట్ కూడా పోయింది టోటల్ గా. గ్రాఫ్టింగ్ చేసాము, ఆ గ్రాఫ్ట్ కూడా పోయింది టోటల్ గా అన్నమాట. ఇప్పుడు కూడా నేను కారులోంచి కారు కింద పెడితే ట్విస్ట్ అయిపోతుంది అన్నమాట. నా మేజర్ ఇష్యూ స్పైన్ అండి. అండ్ ఇది కూడా రన్నింగ్ అంటే ఇప్పుడు కాలు స్వెల్ అవుతుంది, అది ఏం చేయలేదు. నా కాళ్ళు పాట్ అవడానికి ఏం లేవు, హాలోగా ఉంటుంది అనమాట నాకు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అదే చెప్తాడు, ఇంకేముంది పాడవటం. బట్ మీరు మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎలా క్లైమ్ చేయగలిగారు? అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఇక నెమ్మదిగా స్లోగా హాఫ్ మ్యారథాన్స్ 21 kilometers రన్ చేయడం స్టార్ట్ చేశాను. అది ఆల్మోస్ట్ ఐ టుక్ 1.5 years అండి ఫర్ దట్. తర్వాత ఈ తిరుపతి నడిచి వెళ్ళాను ఒకసారి. ఇవన్నీ ఏంటంటే టు సాటిస్ఫై మై ఈగో దట్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనేది అనమాట. నాకు ఆనందం అనమాట, నేను నార్మల్ గానే ఉన్నానండి. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చిన్న ట్రెక్స్ చేశాడు. డెహ్రాడూన్కి వెళ్ళి రుపిన్ పాస్ అని అట్లా చిన్న ట్రెక్స్ ఉన్నాయి, ఒక ఆల్మోస్ట్ 10,000-12,000 ట్రెక్స్. ఆ తర్వాత ఇక ఎవరెస్ట్ ఎక్కేద్దాం అనిపించింది. ఎక్కేద్దామని ఫస్ట్ ట్రయల్ బేసిస్ లో బేస్ క్యాంప్కి వెళ్ళాను అనమాట. ఆల్మోస్ట్ 20,700 feet దాకా వెళ్ళాను. అక్కడ బిలాస్పూర్ మౌంటైనరింగ్ క్లబ్ అని వాళ్ళతో కలిసి వెళ్ళాను అనమాట. సో తర్వాత ఎందుకో అప్పుడే కొంచెం టఫ్ అనిపించింది. అండ్ 2019 అండి అది. అప్పటికి కోవిడ్ రాలా, ఆక్సిజన్ సాచురేషన్ అనేది తెలియదు నాకు. ఆ పారామీటర్ ఉంటుందని కానీ అది చాలా 98+, 99 ఉండాలని కానీ అది తెలియదు నాకు. SpO2 అక్కడికి వెళ్ళిన తర్వాత చేసిన ముందు రోజు ఆ టీమ్ గైడ్ వచ్చి పెడతాడు, రోజు వెళ్ళి పెడతాడు. నాది 68 ఉందండి. ఐ సర్వైవ్డ్ విత్ 68. ఆల్టిట్యూడ్. వాడు బెదిరించేవాడు, వెళ్ళిపోవాలి, దిగాలి, కోవలోకి వెళ్ళిపోతా అని చెప్పి. అట్లా సబ్మిట్ చేసి దిగేశాను అనమాట. ఆ తర్వాత కోవిడ్ లో నెమ్మదిగా అంటే రన్నింగ్ కి క్రాస్ ట్రైనింగ్ కింద సైక్లింగ్ తీసుకున్నాను నేను. తర్వాత రియలైజ్ దట్ నాకు లెగ్స్ కి ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఈ కాలు వీక్ అయిపోయింది అనేది తెలిసి ఈవెన్చువల్లీ నా వెయిట్ అంతా లెఫ్ట్ కి షిఫ్ట్ అయింది. మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఎఫెక్ట్ అయింది. లెఫ్ట్ లెగ్ ఏసీఎల్, మళ్ళీ దానికి ఏసీఎల్ పోయింది అనమాట. టేర్, బకెట్ హ్యాండిల్ టేర్ అంటారు దాన్ని. ఆ టేర్ వచ్చేసి అదే
దానికి తోడు అక్కడ థైలాండ్ లో ఏదో దీంట్లో ఉండి టగ్ ఆఫ్ వార్ లో పార్టిసిపేట్ చేసి నేను ఎవ్రీథింగ్ లైఫ్ అండ్ డెత్ గా తీసుకుంటా, ప్రతి చిన్నది కూడా. దాంతో ఫుల్ ఎఫర్ట్ అంతా లెఫ్ట్ మీద పెట్టేసరికి లెఫ్ట్ లెగ్ ట్విస్ట్ అయింది అన్నమాట. సో అప్పటి నుంచి ఇక ఆ యాక్టివిటీ. మరి ఇంట్లో ఏమనలేదా మిమ్మల్ని? అంటే ఉంటుందండి, నా వైఫ్, ఇప్పుడు నాకు ఒక డాటర్ యుఎస్ లో ఉంది, నా వైఫ్ ఉంటది. కానీ ఒకటి ఏంటంటే రిగ్రెట్ కంటే ఇట్లా అంటే మరి లాస్ట్ ఫీలింగ్ తో బతకటం కంటే ఇది బెటర్ కదా, అదే కన్విన్స్ చేస్తూ ఉంటాను అనమాట నేను. ఏదో సంథింగ్ నేను క్రిపల్డ్ అనే ఫీలింగ్ తో ఇంట్లో కూర్చుని చాలా ఫ్రెజైల్ లుక్ తో బతకటం కంటే ఐఎమ్ హ్యాపీ నౌ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. And I don't want to compromise on anything. What I was doing 30 years back, 35 years back, I'm doing. I'm still, everything I'm doing. Don't ask me all the details, but everything I'm able to do now. Yeah, I've read a lot of stuff, so I know what you're doing. So మీరు ఏం అంటే, so you're doing what you're doing, you like what you're doing, but what message do you want to give to the youth right now? అంటే నాకు యూత్ కి ఏంటంటే, ఇప్పుడు వి కండక్టెడ్ అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున మేము వి ఫ్లోటెడ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ అమరావతి రన్నర్స్. నేను ఐఎమ్ ద ఫౌండర్. ఓకే. మారథాన్స్ చేస్తాము, మారథాన్స్ కండక్ట్ చేస్తాము. ఇప్పుడు లాస్ట్ ఒక 2 months బ్యాక్, 3 months బ్యాక్, October 2nd మేము స్వచ్ఛత అని చెప్పి స్వచ్ఛ భారత్ దాని స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఒకటి చేసాం. 5,000 రన్నర్స్. రన్నింగ్ లో టోటల్ గా యూత్ పార్టిసిపేషన్ తగ్గిపోయిందండి. Youth are feeling that running and jogging, all these things are old man's job. It is only now gym. వాళ్ళు జిమ్ కూడా కాదండి, అంత స్మార్ట్ ఫోన్స్, లైక్ దే డోంట్ నో, దే డోంట్ కేర్ అబౌట్ ద బాడీ, ద హెల్త్ అనేది లేదు, అవేర్నెస్ లేదు. మేము రేర్ గా చూస్తాం 20 years వాడు పరిగెట్టడం అనేది, గ్రౌండ్ లో ఎప్పుడైనా చూస్తే ఆనందంగా అనిపిస్తుంది మాకు. యూత్ కి అది ఇప్పుడు అందుకే కదా 20 years కి స్మార్ట్ హార్ట్ అటాక్స్. ఇదివరకు గర్ల్స్ రావనే వాళ్ళు 18 girls 3 days బ్యాక్ వన్ ఆఫ్ మై డాక్టర్ ఫ్రెండ్ వాస్ టాకింగ్ లైక్ 18 years girl, she had heart attack అని చచ్చిపోయింది. ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ బికాజ్ ఆఫ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ జీరో, స్ట్రెస్, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. ఇవాళ వ్యాక్సిన్ ఏదో చెప్తారండి, ఎందుకు హార్ట్ అటాక్ వస్తుందంటే కోవిడ్ వ్యాక్సిన్ అని చెప్తారు. కాదండి, యాక్చువల్లీ స్ట్రెస్, accumulated stress, and most of the time there is smartphones and they're not bothered about their body. అది చాలా pathetic thing అన్నమాట. అది the main reason నేను మీతో మాట్లాడటానికి కూడా, I'm a runner, swimmer and cycle. I also do I do all three. Nice అండి. So I read the story and this is very inspirational. So what is about to happen, where does he want to go అనే ఒక థాట్ ప్రాసెస్ తో మిమ్మల్ని I contacted you. Nice of you. మార్నింగ్ ఆయన చేసి చెప్తే ఆయన మాట్లాడాలనుకుంటున్నారంటే I felt very happy. నాకు కూడా ఏంటంటే అట్లీస్ట్ సంథింగ్ లైక్ అండ్ ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ దగ్గరికి వచ్చేసరికి 60 అంటే ఐఎమ్ డన్ విత్ మై లైఫ్ అనుకుంటున్నాడండి. యాక్చువల్లీ అండి 60 భాను కదా మీరు? భానుప్రకాష్ అండి నా పేరు. భానుప్రకాష్ గారు, యాక్చువల్ గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే 60 is a sweet age అండి. చిన్నప్పటి నుంచి మన ఊహ తెలిసిన దాకా చిన్నపిల్లల్లాగా పెరిగాము అమ్మ నాన్నలో. ఆ తర్వాత నుంచి కూలి బతుకులేమని డెఫినెట్ గా బాగా చదువుకోవాలి, బాగా చదువుకుపోతే మంచి బాగుపడవని చెప్పేవాళ్ళు, ఉద్యోగం. ఆ తర్వాత మంచి కాలేజీలో సీట్ లేకపోతే ఉద్యోగం రాదన్నారు, చదివాము. తర్వాత ఉద్యోగము, తర్వాత పెళ్లి చేసుకోరు, పిల్ల కూడా ఎవరో పెళ్లిళ్ళు కూడా చేసుకోరు అన్నారు, ఉద్యోగం కోసం చదివాము. పెళ్ళాన్ని ఇంప్రెస్ చేయాలి, తర్వాత మళ్ళీ పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ సెటిల్మెంట్స్, వాళ్ళ కాలేజీలు, వాళ్ళ ఎడ్యుకేషన్. Till now I am occupied, at every stage I am occupied with something or other. At 60 I may not be a billionaire, but I had enough money to survive. Almost all my responsibilities, I'm done with my responsibilities. Right. And this is the age and where I can live for myself అనిపిస్తుంది నాకు. And I love my age. In fact, నా ఇష్టం వచ్చినట్టు బతికే ప్రివిలేజ్ ఆపర్చునిటీ గానే ఉంది నాకు. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు చెప్తాను, నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను, నా ఇష్టం వచ్చినట్టు like a 10-year-old 15-year-old kid who doesn't have any responsibilities. ఇప్పుడు నాకు లేవు. అండ్ ఇంకొక ప్రాబ్లం, ఓల్డ్ ఏజ్ లో కూడా ఇవాళ లాస్ట్ ఇది వరకు ఏంటంటే 60 years చచ్చిపోయేవాళ్ళు, ఏదో పెరాలసిస్ ఏదో అనేవాళ్ళు, డయాగ్నోసిస్ లేవు, అంత లేవు. ఇవాళ యు ఆర్ బ్లెస్డ్ అండి విత్ ఎక్స్టెండెడ్ ఏజ్. ఇవాళ 90 years దాకా బతుకుతున్నారు మనుషులు. బ్లూ జోన్స్ అంటారు. అండ్ మీ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇప్పుడు నుంచి కనుక అందరూ పాటిస్తే దే ఆల్సో డెఫినెట్లీ కెన్ లివ్ 90 to 100 years. ఇంకో ప్రాబ్లం ఉంది దాంతో కూడా. 90 years దాకా బతకాలంటే ఈ మిషన్ ని, నేను క్యారీ చేసే మిషన్ ని ఇంకో 30 years కాపాడుకోవాలి. ఈ బాడీని నేను 30 years కాపాడుకోవాలి.
అది కూడా ఫామ్ గా కాపాడుకోవాలి, ఫామ్ గా హెల్దీగా కాపాడుకోవాలి. సో అదేంటి, ప్లస్ సోషలైజింగ్. ఇప్పుడు డిమెన్షియా, పార్కిన్సన్స్, అల్జీమర్స్, ఈ ప్రాబ్లమ్స్ ఎవ్రీ 3 people లో సీనియర్ సిటిజన్స్ లో ఒకటి సఫర్ అవుతున్నాడు. ఎందుకంటే నోబడీ నోస్ హౌ టు హ్యాండిల్ దట్ బోనస్ లైఫ్. వెళ్ళేసరికి పని లేదు కదా, ఇంట్లో కూర్చుని ఇక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అవకాశం వర్క్ టు హోమ్ ఉండేవాళ్ళు, వీళ్ళు సోషల్ లైఫ్ లేదు, పిల్లల్ని తిట్టుకోవడం, పిల్లల్ని తిట్టుకోవడం, సొసైటీని తిట్టుకోవడం, దీంతో ఏంటంటే డిప్రెసివ్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో 30 years ఆఫ్ లైఫ్ ని ఎంత ఎంటర్టైనింగ్ గా, ఎంత హ్యాపీగా, ఫన్ఫుల్ గా ఉంచుకోవాలనేది నేను ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. సో మీరు యూత్ తో పాటు ఓల్డ్ ఏజ్ పీపుల్ ని కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి. అదే ట్రై చేస్తున్నాను నేను. అరే బాబు, లైఫ్ రా, దిస్ ఇస్ ద లైఫ్ రా, దిస్ ఇస్ ద టైం రా, ఎంజాయ్ చేయడానికి అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను అనమాట అందరికి. నేను ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడికి వెళ్తున్నాను. కాలేజెస్కి వెళ్తా ఉంటాను నేను, ఎంబీఏ కాలేజెస్కి అట్లా ఏదో కెరీర్ గైడెన్స్ కానీ పిలుస్తారు, కానీ మోస్ట్లీ నేను ఇదే మాట్లాడతాను. బట్ కీప్ యువర్ మిషన్ ఫార్మ్ అని చెప్పి, ఫస్ట్ మీరు మిషన్ బాగా చూసుకోండి రా బాబు అని. హెల్దీ థాట్స్, వివేకానంద అంటాడు కదా, డ్రైనేజ్ కూర్చొని మంచి ఆలోచనలు రావు కదండి, మంచి ఆలోచనలు వస్తాయి అనేది. అదొకటి. ఇప్పుడు 30 years మిషన్ కాపాడుకోవటం ఒకటిను, హ్యాపీగా ఉండటం ఒకటి. ఇప్పుడు ఐసోలేటెడ్ సొసైటీస్ వచ్చేసినాయి ఇప్పుడు అంతా, 1 to 1 ఏదో న్యూక్లియస్ ఫ్యామిలీస్. Who will take care of it if I become sick? Like my daughter is working in Amazon in California. Do you think that she will come for my rescue if I'm ill, sick? రాదు. సొసైటీ ఉండదు, నా చుట్టూ ఉన్న సర్కిల్ నాతో బాగుండాలి, డెఫినెట్ గా నా సోషల్ రిలేషన్స్ బాగుండాలి, ప్లస్ నేను హెల్దీగా ఉండాలి. ఈ అన్ని నేను ట్రై చేస్తున్నాను వెళ్ళటానికి సొసైటీ. మీరు మీ వైఫ్ ని కూడా మోటివేట్ చేస్తున్నారా ఎవ్రీడే? యా, షీఈ్ వాకర్ అండి. షీ రన్స్ కాదు కానీ షీ వాక్స్ ఫర్ హాఫ్ మారథాన్. నేను లాస్ట్ ఇయర్ నేను యూఎస్ వెళ్ళినప్పుడు మేము ఇద్దరం వెళ్ళాము. హాఫ్ మారథాన్ నేపా వ్యాలీ టుగెదర్. ఇప్పుడు ఇక్కడ ఉన్న అమరావతి రన్నర్స్ లో కూడా ఫ్యామిలీస్ తో ఇన్వాల్వ్ చేస్తున్నాం మేము మొత్తం. సో దేర్ ఆర్ నో గ్రివెన్సెస్ ఫర్ దెమ్, నో క్రిబింగ్ అబౌట్ దే చిల్డ్రన్. లైక్ చిల్డ్రన్ ఆర్ దేర్ సమ్వేర్, యూఎస్ లో ఎక్కడ ఉన్నారు, బట్ దే ఆర్ హ్యాపీ, దే ఆర్ ఫుల్లీ ఎంగేజ్డ్ అనమాట. సోషలైజింగ్ ఇన్కల్కేట్ చేస్తున్నాం అన్నమాట. సో మీరు ఐ థింక్ యువర్ ఎండ్ గోల్ ఇస్ టు ట్రావెల్ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్. నాట్ ఎండ్ గోల్ అండి, యాక్చువల్ గా I'm qualified. I'm a super randoneer. I'm qualified for some of the European rides. Europe is the destination అండి for cycling, heavily for cycling. Last year నార్త్ కేప్ అను రైడ్ ఉంది, ఇటలీ నుంచి స్టార్ట్ చేసి ఆల్ షెంజన్ కంట్రీస్ కవర్ చేస్తూ నార్త్ కేప్ దాకా వెళ్ళాలన్నమాట, 4000 kilometers. మా ట్రావెల్ ఏజెంట్ స్టూపిడ్ మిస్టేక్ చేసి తను నా వీసా రాలా నాకు. సో జూన్ జూలైలో ఉంటుంది. నాకు ఈలోగా నా డాటర్ కి ఒక బాబు పుట్టాడు, ఆడు కొంచెం ఏజ్ వచ్చింది, ఆడు ఈ స్టార్టెడ్ లవింగ్ మీ. ఆడు తాత ఐఎమ్ కమింగ్ ఇన్ జూన్ అంటున్నాడు. ఎవ్రీ యూ వాంట్ టు కమ్ హియర్. మిస్ దట్ అన్నమాట. వాడిని మిస్ అవటం ఇష్టం లేదు. ఆ రైడ్ నా పెండింగ్ విష్ ఉండేది అన్నమాట. అది అవుట్ ఇన్ ద సేమ్ డిస్టెన్స్, ఇది కూడా 4000 kilometers. సో శ్రీనగర్ టు కన్యాకుమారి 3800 kilometers ఎంత వస్తుంది అన్నమాట. ఏం చేస్తున్నా, ఇట్స్ నాట్ లాస్ట్ అండి, ఇట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఫర్ దిస్ ఇయర్. దట్స్ ఇట్. గుడ్. సో మీరు యంగ్ సైక్లిస్ట్ కి, అప్కమింగ్ సైక్లిస్ట్ కి, వాట్ ఆర్ ద టిప్స్ దట్ యు వాంట్ టు గివ్? సైక్లింగ్ ఈజ్ ద బెస్ట్ అండి. ఉన్నట్లు ఫిజికల్ యాక్టివిటీస్ లో స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ అండి, ద బెస్ట్ స్విమ్మింగ్. నెక్స్ట్ బెస్ట్ ఈజ్ సైక్లింగ్. సో యాక్చువల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, దట్ ఈస్ ఎ కన్సర్న్ ఇన్ ఇండియా. కొంచెం ఇప్పుడు అప్కమింగ్ సిటీస్ లైక్ అమరావతి, హైదరాబాద్ లో వచ్చినాయి సైక్లింగ్ ట్రాక్స్ వచ్చినాయి. ఎప్పుడైనా వస్తాను నేను ఫ్రెండ్స్ తో రైడ్ చేయడం కోసం, కనీసం ఒక 4-5 రోజులు ఉండి హైదరాబాద్ లో రైడ్ చేసి వచ్చేస్తా ఉంటాను అనమాట. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా సైకిల్ చేద్దామండి కలిసి. డెఫినెట్ గా. సైక్లింగ్ అంటే ఇప్పుడు నేను ఇంకొకటి కూడా మొదలు పెట్టాను. ఎవ్రీ స్టేట్ కి వెళ్ళేసి సైకిల్ తో కవర్ చేయటం. స్టేట్ 2 states కవర్డ్, గోవా అండ్ కేరళ చేశాను. ఇప్పుడు ఈ ఇయర్ అండమాన్స్ చేస్తున్నాం అండి, సెప్టెంబర్ లో. అండమాన్ వెళ్ళిపోయి ఇచ్చేయటం అంతా. కల్చర్ అర్థం అవుతుందండి సైకిల్ మీద వెళ్తే. మీరు 100 సార్లు కార్ వేసుకుంటే. విచ్ ఇస్ యువర్ బెస్ట్ రూట్ ఇప్పుడు దాకా? టఫెస్ట్ వచ్చి ఇదండి, ట్రిచి. వెరీ సీనిక్ ఆర్ టఫెస్ట్? బెస్ట్ రూట్ ఇస్ ఇదండి, అల్టిమేట్ అండి, మనాలి టు లడాక్. ఓకే. వెరీ టఫ్ అది. ఆల్మోస్ట్ 18,700 తక్ నేను 18,700 దాకా వెళ్ళానండి నేను. కరదుంగల ఇస్ ద హైయెస్ట్ మోటరబుల్ రోడ్ మొన్నటి దాకా. ఇప్పుడు తర్వాత ఇంకొకటి వచ్చింది పైన, ఇంకో పాస్ వచ్చింది. అక్కడ 12,000 13,000 దాటిన నుంచి ఆక్సిజన్ అసలు మామూలుగానే నడవటమే కష్టం. మోటార్ సైకిల్స్ సఫర్ అవుతారు. ఐ పెడల్డ్ త్రూ అవుట్. అది వెరీ సీనిక్ అండి, మస్ట్ సీ ద లైఫ్ అన్నమాట అదంతా. అంటే రఫ్ రోడ్స్ అవన్నీ కొంచెం ఉంటాయి, కానీ ఎవ్రీథింగ్ పెయిన్ ఏదో ప్యాకేజ్ కింద వస్తుంది కదా, ఆనందం ఇప్పుడు.
అది సో the best. జనరల్ గా మీరు అంటే ఎవరైనా సైక్లింగ్ చేసినప్పుడు కానీ రన్నింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే వాట్ ఎవర్ స్పోర్ట్ దే డూ ఫర్ రిక్రియేషన్ ఆర్ ఫర్ ఫిట్నెస్ దే వాంట్ టు సెండ్ అవుట్ అ మెసేజ్. సో వాట్ ఈస్ దట్ వన్ మెసేజ్ దట్ యూ వాంట్ టు సెండ్ అవుట్? అంటే ఎనీథింగ్ అండి. ఇప్పుడు నేను వరల్డ్ లో వండర్స్ చెప్తారు. వండర్స్ గురించి మాట్లాడినప్పుడు లీనింగ్ టవర్ ఆఫ్ పీసా లేకపోతే ఈజిప్షియన్ పిరమిడ్స్ ఏవో ఇవన్నీ చెప్తారు. నాన్ సెన్స్ అండి. ద బిగ్గెస్ట్ వండర్ ఇన్ హ్యూమన్ ద వరల్డ్ ఈజ్ హ్యూమన్ బాడీ అండి. దట్ ఈస్ ద మోస్ట్ అసలు ఇంకా కూడా స్టిల్ ఏ సస్పెన్స్. ఈవెన్ ఈయన అంటాడు, అలోకే అంటాడు, న్యూరో సర్జన్స్ నోస్ 5% ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ అంటండి ఇవాళ కూడా. ఓకే. 95% of the human brain is still in a gray area, like that nobody knows. సో అంత ఇంకా తెలుసుకోవాలి, చాలా సైన్స్ తెలుసుకోవాలి. ఏదో ఆర్థోపెడిక్ వరకు చాలా వరకు తెలుసు, 50-60% బోన్స్ అయి తెలుసు, కానీ న్యూరాలజీ తెలియదు. అంత వండర్ఫుల్ మెషిన్ మన దగ్గర పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచిస్తే వన్ కెన్ అండర్స్టాండ్ ద నీడ్ ఫర్ ద రిక్వైర్డ్ ఫోకస్ ఆన్ ద బాడీ అనేది అర్థమవుతుంది. మీరు వెదర్ యూ డూ సైక్లింగ్ ఆర్ రన్నింగ్ ఆర్ ఎనీథింగ్, స్విమ్మింగ్ ఏదైనా చేస్తే డెఫినెట్ గా ఆ కాన్షియస్ గా ఉంటే నేను బలంగా నమ్మేది 90% ఆఫ్ ద హార్డ్వేర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కెన్ బి మేనేజ్డ్ విత్ ప్రాపర్ సాఫ్ట్వేర్ అనిపిస్తుంది నాకు. రైట్. బట్ అన్ఫార్చునేట్లీ టుడే ఏఐ ఇస్ టేకింగ్ ఓవర్. అంటే ఏఐ చేయగలదు, కానీ స్టిల్ ఇట్స్ లేదు కదండి, ఇక్కడ వరకు లేదుగా. హ్యూమన్ ఎమోషన్స్ ని ఎవరు ఏం చేయలేరు, ఏఐ ఏం చేయలేదు. ప్లస్ ఏఐ ఇంప్రూవ్మెంట్ కైనా నీడ్ సమ్ పీపుల్, some brainy and so that is why I take it as AI and RI both, that is real intelligence plus artificial intelligence can do wonders. And the human life ఏంటంటే keeping a technology aside, the emotional intelligence is very important, and IQ is outdated now. Intelligence quotient, people talking about that's nonsense. Everybody is smart nowadays, every stupid. The EQ factor is missing in the people. Human relations లో అది ఒకటి మిస్ అవుతుంది అన్నమాట. అందులో ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత పిల్లలు అసలు దే నాట్ బాదర్ టు టాక్ టు ఈచ్ అదర్. సో ఎవరిని వచ్చిన గెస్ట్లు హాయ్ అని చెప్పేసి వాడి దాంట్లో వాడు వెళ్ళిపోతున్నాడు అంతా. సో ఆ ఈక్యూ మిస్ అయితే ఏంటంటే భవిష్యత్తులో 2 కంప్యూటర్స్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది అనిపిస్తుంది మనుషులు అనమాట. ఈ డివోర్సెస్ కి అన్నిటికీ కూడా, ఈ డిప్రెషన్స్ కి అన్నిటికీ కూడా కారణం అదే అవుతుంది అనమాట. దేనికైనా సరే స్పోర్ట్స్ హెల్ప్ చేస్తాయండి డెఫినెట్ గా. ఎనీథింగ్ లైక్ సైక్లింగ్ ఉంది, వి ట్రావెల్ యాజ్ గ్రూప్స్, సపోర్ట్ ఈచ్ అదర్. ఈ బ్రెవెట్స్ అంటాం 400 kilometers. సో మీ గ్రూప్ లో యంగ్స్టర్స్ ఎంతమంది, మీ ఏజ్ వాళ్ళు ఎంతమంది? మా ఏజ్ లేదండి, నేనే ఉన్నాను. యంగ్ అంటే అరౌండ్ 40 అండి. 40 ఈజ్ యంగ్. అరౌండ్ 40-50 వాళ్ళు ఉన్నారు కొంతమంది. కన్సిస్టెన్సీ అది ఇంపార్టెంట్. ఐ థింక్ ఐరన్ మ్యాన్ కూడా ఉన్నారు మా టీమ్ లో కొంతమంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. అయితే మీరు 3 ఉన్నారు అనుకుంటా. బట్ నాకు అంత టైం లేదు. సో వాట్ ఎవర్ ఐ డూ ఇన్ లిమిట్. సో ఓకే. అది కూడా అంత టైం కన్స్యూమింగ్ కూడా కాదండి. మీరు ఓకే యాక్చువల్లీ చేయొచ్చు అనుకుంటాను. బట్ అదే అది కూడా ఒక ఫ్యాక్టరే. అంటే అఫ్ కోర్స్ మీరు యూఆర్ మేనేజింగ్ ఏ సీనియర్ పొజిషన్ అండ్ ఇఫ్ యూ సే సంథింగ్ ఐ కెన్ ఇట్ మీన్ అది ఉంటుంది, అర్థం ఉండొచ్చు. బట్ ప్రతి వాళ్ళు ఆ ఎక్సర్సైజ్ అనేసరికి టైం లేదు అంటున్నారు. Yeah, but I do, but not only to an extent, not too much. టైం లేకపోయినా పెట్రోల్ కి అయితే ఆగాలి కదండి కార్స్. Definitely. ఫ్యూయల్ స్టేషన్ కి వెళ్ళకపోతే కార్ ఆగిపోతుంది. సో మేక్ ఇట్ ఏ హ్యాబిట్ అండ్ మేక్ ఇట్ కన్సిస్టెంట్ అనేది నాకు చెప్పాలనిపిస్తుంది. నేనైతే రోడ్డు మీద వెళ్తూ అందరినీ కెలుపుతాను, చెప్తా ఉంటాను. నేను ఆగితే చాలా సిన్సియర్ గా చెప్తా అనమాట. రైట్. సో నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నైస్ ఆఫ్ యూ అండి. అసలు మీరు ఇంట్రెస్ట్ తీసుకోవడం గొప్ప అనమాట దాని గురించి అంతా. ఇట్ వాస్ వెరీ ఇన్స్పిరేషనల్. నాకు చాలా నచ్చింది మీ స్టోరీ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టచ్ బేస్ విత్ యు. స్టేట్స్ కవర్ చేద్దామని, అన్ని స్టేట్స్ సైకిల్ మీద కవర్ చేయాలని అనుకుంటున్నాను. ఈవెన్చువల్లీ ఒక స్టేట్ కంట్రీ అన్ని సంవత్సరానికి 2-3 స్టేట్స్ పెట్టుకుని మొత్తం ఇండియా అంతా తిరగాలి సైకిల్ మీద అనేది అనమాట. టు అండర్స్టాండ్ దేర్ కల్చర్, టు అండర్స్టాండ్ ద జాగ్రఫీ, ఎవ్రీథింగ్ అనమాట. సో వీల్ చైర్ టు విక్టరీ రూట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. Thanks, Andy. Thank you. Okay.